యాక్చువల్గా గాంజా మత్తులో ఉన్నాడు, గాంజా కూడా అలవాటై ఉన్న పరిస్థితి. యాక్చువల్గా మీ అందరికీ తెలుసు, నేను ఎంత హీట్ జనరేట్ అయిందో మీ అందరికీ కూడా తెలుసు. అందరం కూడా బాధపడ్డాం. దానికి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాం. ఈరోజు ఇందాపూర్ కంపెనీ గురించి, హెరిటేజ్ గురించి మాట్లాడే సందర్భం నేను కూడా చాలా క్లియర్గా చెప్తా. హెరిటేజ్ సంస్థ అనేది 34 సంవత్సరాలుగా ఉన్న సంస్థ. ఈరోజు వరకు హెరిటేజ్ సంస్థ నుంచి ఏ ప్రభుత్వ రంగ సంస్థలకి కూడా ఎటువంటి సరఫరా కూడా జరగలేదు. నెయ్యి ఎటువంటి సరఫరా, ఏ దేవాలయాలకి నెయ్యి సరఫరా జరగలేదు. వాళ్ళు ఒక సిద్ధాంతం పెట్టుకున్నారు. వాళ్ళ కంపెనీ నుంచి ఎటువంటి ఏ దేవాలయాలకి కూడా నెయ్యి సరఫరా చేయకూడదని సిద్ధాంతం పెట్టుకున్నారు. వీళ్ళు ఏదైతే ఇందాపూర్ కంపెనీ గురించి మాట్లాడుతున్నారో ఆ కంపెనీ నుంచి హెరిటేజ్, అది కూడా ఉత్తర భారతదేశంలో చీజ్, అదేవిధంగా స్కీమ్డ్ మిల్క్, అదేవిధంగా కొంత పన్నీరు వాళ్ళు హెరిటేజ్ వాళ్ళు కొనుగోలు చేశారే తప్పించి హెరిటేజ్ వాళ్ళు ఏది కూడా సరఫరా చేయలేదు. దేనికండి ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? అసలు దానికి దీనికి సంబంధం ఏంటి? అరే కల్తీ జరిగిందిరా బాబు, దాని గురించి మాట్లాడరా అంటే అలా కాదు, ఇప్పుడు ఇందాపూర్కిను హెరిటేజ్కి ఏదో సంబంధం ఉంది అంటే ఏంటంటే దేనికి సంబంధం లేని విషయాన్ని బయటకు తీసుకొచ్చి రాద్ధాంతం చేస్తే ప్రజలు మభ్యపెట్టేయచ్చు, వాళ్ళ తాలూకా తప్పులు కప్పిపుచ్చేయచ్చు అనే సందర్భాన్ని అయితే చాలా క్లియర్గా చెప్తున్నాం. ఎందుకంటే వీళ్ళకి దేవుడితో రాజకీయాలు చేయడం అన్నది వీళ్ళకి చాలా వెన్నతో పెట్టిన విద్య. ఎందుకు అంటే వీళ్ళకి దేవుడి మీద ఒక నమ్మకం ఉండదు, ఒక భయం ఉండదు, ఒక భక్తి ఉండదు. మీకు తెలుసు 7 కొండలవాడ అని చెప్పేసి మాట్లాడే సందర్భం నుంచి 7 కొండలు ఎందుకు, 2 కొండలు అన్నందుకు ఏం జరిగిందో వాళ్ళ ఫ్యామిలీలో మనందరం కూడా గుర్తుంది, అందరికీ గుర్తుంది, వాళ్ళకి కూడా గుర్తుంది. క్షమించాలి, కొన్ని సందర్భాల్లో కొన్ని గుర్తు చేయాల్సిన అవసరం మాకు కూడా ఉంది. ప్రజలకు రిజిస్టర్ అవ్వాలి. ఇది ఈరోజు ఎంతో పవిత్రంగా భావించే ఆ లడ్డు, తిరుపతి లడ్డు అంటేనే చాలా పవిత్రంగా భావించే తిరుపతి లడ్డు, అటువంటి తిరుపతి లడ్డూని కూడా కల్తీ నెయ్యి అనే కన్నా రసాయనాల ముద్ద అనొచ్చేమో. ఎందుకనంటే అందులో నెయ్యే లేదు. వాళ్ళ తాలూకా టెండర్లు ఎందుకు? మేము ఈరోజు మీ పరంగా వాళ్ళకందరికీ మేము చెప్తున్నాం, ఈరోజు కల్తీ లడ్డు గురించి చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకు టెండర్లు మార్చారో చర్చిద్దాం రండి. ఎందుకు కొన్ని టెండర్ని డైల్యూట్ చేశారో చర్చిద్దాం రండి. ఎందుకు అంటే కంపెనీల్లో కూడా అసలు పాలకు సంబంధించిన ప్రొక్యూర్మెంట్ అవసరం లేదని అవి కూడా ఎందుకు పెట్టారో అది కూడా చర్చిద్దాం రండి. ఏ రసాయనాలు అందులో యూజ్ చేశారో చర్చిద్దాం రండి. ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎన్ని కోట్ల స్కామ్ జరిగిందో చర్చిద్దాం రండి. మేము అన్నిటికీ చర్చించడానికి రెడీగా ఉన్నామని మేము చెప్తున్నాం. ఏసీలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా నిర్ణయాన్ని కట్టుబడి ఉంటామని మేము చెప్తున్నాం. ఇవన్నీ పక్కన పెట్టి ఈరోజు అబద్ధాలని, అవాస్తవాలని ప్రజల ముందు ఉంచేదానికి చేస్తున్న ప్రయత్నం చూస్తూ ఉంటే నిజంగా ఒక పక్క సిగ్గు అనిపిస్తుందండి. ఏదో ఒక జంతువు బురదలో పొర్లి బయటకు వచ్చి అందరికీ అంటించడానికి విధులిస్తుందట. ఆ పరిస్థితి అలా ఉందన్నమాట వీళ్ళ పరిస్థితి. అంటే అక్కడ వాళ్ళు బురదలో ఉండిపోయిన సంగతి తెలిసి కూడా అందరికీ బురద అంటించేస్తే మేము కూడా సంతోషంగా ఉంటాము. అదొక సైకిక్ నేచర్ అనమాట. ఆ సైకిక్ నేచర్తో మాట్లాడే సందర్భం అంటే నేను మరి ఎన్నో సందర్భాల్లో మేము మాట్లాడతాం, ఎవరితోనైనా ఆడుకోండి కానీ దేవదేవుడు వెంకటేశ్వర స్వామితో మాత్రం గేమ్స్ ఆడొద్దు అని. సేమ్ యాస్టీస్గా మళ్ళీ అదే దేవుడి పేరు తీసుకొచ్చి ఈరోజు సభలో చేస్తున్న రాద్ధాంతం కూడా మీరందరూ కూడా చూస్తున్నారు.